ఆర్టీఐ యాక్ట్ 2005 ప్రకారం సమాచారాన్ని పొందడానికి ఎవరికి అప్లై చేయాలి మరియు సమాచారాన్ని పొందడానికి ఉన్న కాలపరిమితి గురించి తెలుసుకుందాం. ఆర్టీఐ యాక్ట్ 2005 ప్రకారం మనం ప్రభుత్వ కార్యాలయాల నుండి మాత్రమే సమాచారాన్ని పొందగలం. ఏదైనా సమాచారాన్ని ప్రభుత్వ కార్యాలయాల నుండి పొందాలనుకున్నప్పుడు దరఖాస్తుదారుడు ఆర్టీఐ యాక్ట్ 2005 సెక్షన్ 6(1) ప్రకారం మొదట పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి గారికి దరఖాస్తు చేయాలి. దరఖాస్తును నేరుగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తును స్వీకరించిన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఆర్టీఐ యాక్ట్ సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల్లోపు సమాచారం ఇవ్వాలి. దరఖాస్తుదారుడు కోరిన సమాచారం ఒక వ్యక్తి ప్రాణానికి లేదా స్వేచ్ఛకు సంబంధించినదైతే 48 గంటల్లోపు సమాచారం ఇవ్వాలి. దరఖాస్తు చేసిన తేదీ నుండి 30 రోజుల్లోపు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి సమాచారం ఇవ్వలేకపోయినా, సమాచారాన్ని అసంపూర్తిగా ఇచ్చిన సంబంధిత ప్రభుత్వ కార్యాలయం యొక్క మొదటి అప్పీలేట్ అధికారి గారికి దరఖాస్తుదారుడు 30 రోజుల్లోపు ఆర్టీఐ యాక్ట్ 2005 సెక్షన్ 19(1) ప్రకారం అప్పీల్ చేయాలి. మొదటి అప్పీలేట్ అధికారి దరఖాస్తును స్వీకరించిన 30 రోజుల్లోపు ఆర్టీఐ యాక్ట్ సెక్షన్ 19(6) ప్రకారం దరఖాస్తును పరిష్కరించాలి. ఒకవేళ మొదటి అప్పీలేట్ అధికారి దరఖాస్తును పరిష్కరించే కాలపరిమితిని పొడిగించవలసి వస్తే దరఖాస్తును స్వీకరించిన 45 రోజుల్లోపు పరిష్కరించాలి. మొదటి అప్పీలేట్ అధికారి కాలపరిమితిలోగా సమాచారం ఇవ్వకపోతే ఆర్టీఐ యాక్ట్ సెక్షన్ 19 సబ్సెక్షన్ 3 ప్రకారం రెండో అప్పీలేట్ అధికారి గారికి 90 రోజుల్లోపు అప్పీల్ చేయాలి. కానీ ఇంతవరకు ఆర్టీఐ చట్టం కానీ న్యాయస్థానాలు కానీ రెండో అప్పీల్ని పరిష్కరించడానికి కాలపరిమితిని నిర్ణయించలేదు. ఆర్టీఐ గురించి మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.